హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మా మమ్మీ మా డాడీ నేను మా మమ్మీతో కలిసి ఒక పెద్ద పని చేయబోతున్నాను. అదేంటో వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూసి తెలుసుకోండి. ఇప్పుడు ఇట్లా ఇవి ఉన్నాయి కదా, పెసర్లు అంటారు కదా వీటిని. అఫ్కోర్స్ మీకు తెలుసో తెలీదో నేను చూపిస్తున్నాను. ఇవి పెసర్లు అంటారు వీటిని. మా మమ్మీ ఇంకా పప్పు పడుతుంది, పెసరపప్పు కోసమని. ఇవి పండించిన పెసర్లు అనమాట. మాది కొంచెం విలేజ్లా ఉంటుందని చెప్పాను కదా, అందుకని మా దగ్గర అన్నీ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇట్లా దొరుకుతాయి. ఇప్పుడు జనాలు అందరూ ఇట్లాంటి మళ్ళీ తృణధాన్యాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో ఇవి పెసర్లు అనమాట. ఈ పెసర్లు ఇంట్లో వేయాల కొన్ని మమ్మీ. ఒక నిమిషం ఆపు. ఇప్పుడు ఇంట్లో నేను కొన్ని పెసర్లు వేస్తున్నా, మా మమ్మీ అవి ఇంట్లో వాడుతుంది అనమాట. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగి కొన్ని పోస్తాం. ఇప్పుడు ఇంట్లో పెసర్లు పోసినాం కదా, ఇవన్నీ ఇట్లా రుబ్బినప్పుడు ఏమవుతుందంటే ఈ రాళ్ళ మధ్యలోకి వెళ్ళేసి అవి రెండు ముక్కలు అవుతుంది అనమాట. రెండు మొక్కలు అయ్యి అది ఇంకా కిందికి వచ్చేసరికి ఇట్లా పప్పులాగా అవుతుంది అనమాట. ఇక చూడండి పప్పు. మాకు అంతకుముందు పిండి మిషన్ ఉంది అనమాట. పిండి మిక్సీ ఇట్లా చాలామంది పిండి మా దగ్గరికి వచ్చి పట్టించుకునేవాళ్ళు. అయితే మేము ఆ టైంలో ఇట్లా ఈ పప్పు కూడా పట్టేవాళ్ళం అనమాట, ఇట్లాంటి మిషన్లోనే. అదేంటంటే చాలా ఈజీగా ఉండేది ప్రాసెస్. ఏంటంటే ఒకసారి మనము ఏదైనా పెసరపప్పు కానీ ఇట్లా మినపప్పు అది కందులు అట్లాంటివన్నీ అందులో వేయంగానే ఇట్లా రెండు ముక్కలు అయి బయటకు వచ్చేదనమాట. ఇక ఇది ఒకప్పుడు పురాతన కాలం నుంచి ఉన్న విసిరిరాయి అనమాట. ఇది మేము మొన్ననే కొత్తగా తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటివి అంతరించిపోతున్నాయి కాబట్టి అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మేము టీవీలో అట్లా చూస్తున్నాం కాబట్టి మేము అన్నిటికీ పురాణ పద్ధతుల్ని ఎంచుకుందామని చెప్పేసి ఇట్లా తీసుకున్నాము. ఇప్పుడు మా మమ్మీ ఇంట్లో మళ్ళీ నేను కొన్ని పోసిన, మా అమ్మ ఇప్పుడు ఉన్నాయి అన్నీ ఎక్కువ వస్తుంది. నేను సాంపీలకు చూపించిన, మా అమ్మ ఇప్పుడు ఎక్కువ పోసింది అనమాట. ఇట్లా విసురుతుంది. ఇట్లా విసురుతున్నప్పుడు ఇందులో ఒక్కొక్క విత్తుగా అట్లా కొంచెము అనేటి లోపలికి వెళ్ళి విత్తనాలు అనేటివి ఇట్లా పప్పు అనేది కొంచెంగా లోపలికి వెళ్ళి ఇట్లా పడుతుంది. ఇట్లా పైకి లేపినప్పుడు ఇంకా కిందికి తీస్తుంది అనమాట. ఇట్లా రుబ్బినప్పుడు అవి రెండు ముక్కలై బయటకు వస్తుంది. అయితే మేము ఈ మిషన్ తెచ్చుకున్నప్పుడు కొత్తలో మేము రుబ్బుతాం అని చెప్పి చాలా అది చేసినాము. కానీ తర్వాత ఇక ఎవరు రుబ్బలేకపోయినాం. మా అమ్మ ఇక రోజు తిట్టుకుంటూ తీసిందనమాట. మీరు తెప్పిస్తారు, ఇది తెస్తారు, అది తెస్తారు, కానీ ఏది రుబ్బరు చెయ్యరు అన్నీ చెప్పుకుంటా మా అమ్మే రుబ్బుతుంది. నేను రుబ్బుతా అంటే మా అమ్మ వద్దంటుంది. నేను ట్రై చేస్తా ఒకసారి అని చూద్దామని నేను అనుకుంటున్నా. ఇట్లుందనమాట ఇది. నేను కూడా పప్పు రుబ్బుతా అని చెప్పేసి వచ్చేసిన. ఇంకా పప్పు రెడీ చేయడానికి కోసమని పెసర్లు మా మమ్మీ అని లేచింది. ఇంకా నేను మెల్లగా స్టార్ట్ చేస్తున్నా రుబ్బడం. కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే అది మంచి వెయిట్తో కొనున్న రాయితో తయారు చేసింది కాబట్టి ఇంకా ట్రై చేస్తున్నాను, రుబ్బుతున్నాను. కొంచెంగా కింద పడిపోతున్నాయి. అది పప్పుగా మారిన పెసర్లు. ఇదైతే మస్తు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒకప్పుడు ఇట్లా చేసే అందరూ స్లిమ్గా ఉండేవాళ్ళేమో, ఎందుకంటే ఇంత హార్డ్ వర్కింగ్ చేస్తే అమ్మ ఇంత పప్పు రెడీ వేయడానికి ఇంత అయితే ఇంకా పిండి రెడీ వేయడానికి ఇంకెంత టైం బట్టి ఉంటుందో. వాళ్ళ కష్టం నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకి. ఇదండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియో షేర్ చేసుకుంటున్నది. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.